ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసిండ్రో, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తానని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి. పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ వాళ్ళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం కారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి. ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే, ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. మీ జాగీర్ అనుకుంటుండ్రా? ఎక్కడున్నారు మెయ్య? నువ్వు ఎక్కడున్నారు? సాగరారం అప్పుడు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి పార్టీని విలీనం చేస్తా అన్న రోజులు మర్చిపోయినరా మీరు? తెలంగాణ ఉద్యమం సాగరహారం జరిగిన రోజుల్లో మీ ముఖాలే కనపడలేదు కదా బాబు. పైగా అక్కడ హరీష్ రావుతో ఒకటి దీక్షని పెట్టించి టీఆర్ఎస్ వాళ్ళని ఆ సభకు రాకుండా చేసిండు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని తిరిగిండు మేయర్ నెల 2 నెలలు. ఆ రోజు కొట్లాడిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఆ రోజు సాగరహారానికి సంబంధించి ఒక్కసారి హిస్టరీ తోడితే తెలుస్తుంది. మేము ఉద్యమకారులం. అయినా మీకు ఇంకెక్కడిదిరా బాబు? మీరు భారత్ రాష్ట్ర సమితి, ఇంకా జై తెలంగాణ అనుకుంటా సారమ్ముతారు, జై తెలంగాణ అంటారు, దొంగతనం చేస్తారు, జై తెలంగాణ అంటారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, జై తెలంగాణ అంటారు. తెలంగాణ పరువును తీస్తున్నా మీరు తెలంగాణకు ద్రోహులుగా మేము చూస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రజలు మీకు నమ్మి అధికారం ఇస్తే లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎట్లా అంగీకరిస్తుందని మీరు ఇంకా రాజకీయాలకు వస్తున్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా, ప్రతిదానికి మా స్థాయి సరిపోతుంది, మా స్థాయి సరిపోతుందని నా కేటీఆర్. ఏం స్థాయి నీది? నీ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి, ఔరంగజేబు కూడా ఇట్లా చేసి ఉండడు అనుకుంటా నేను. చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈరోజు అనగదొక్కే సంస్కృతి మీది. తోడబుట్టిందని చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు మీ పార్టీలో వనుకన్న దమ్ముంటే. ఎవడైనా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు మీ చెల్లె వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటోడు ఉందా? ఇప్పటికి నేను అంటున్నా, మీ చెల్లె బీఆర్ఎస్లో ఉందా, బయట ఉందా, మిమ్మల్ని తిడుతుందా, పొగుడుతుందా, రాజకీయం చేస్తుందా? ఇదొక ఎత్తుగడ. ఎవరికి తెలియదు. ఇంత నీచ సంస్కృతి చెల్లెని నమ్మలేని మీరు ఇవాళ రాజకీయ నాయకులు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం. నేను అంటున్నా, ఇవాళ తెలంగాణ పేరు మీద తెలంగాణ ప్రజల్ని నమ్మించి, తెలంగాణ ప్రజల్ని ఇలా ఓట్లేయించుకొని, తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల్నే మోసం చేసిన దొంగలు మీరు. జరగలేదు. కేసీఆర్ను మేము సవాల్కు మా సీఎం గారు పిలవడం జరిగింది. అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్కు గుర్తింపు సమస్య ఉంది. ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెనే అంగీకరిస్తలేదు. ఆయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను ఒప్పుకోను, మా నాయకుడు కేసీఆర్ అంటారు. ప్రతిపక్షంగా కూడా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ గారే ప్రాతినిధ్యం ఉంది, కేసీఆర్ గారు. కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రానియడట, కానీ విదేశాల నుంచి ఉటావుటినొచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు. ఇలా మీకు అందరికీ గుర్తింపు సమస్య, ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది మీ పార్టీ. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తింపు సమస్య వచ్చింది. కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు, నీకు కాదు సవాల్కు, ప్రతిపక్ష నాయకుడిగా, మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుద్దామని మేము అంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్లో లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ, వేదిక అసెంబ్లీ.
అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు, మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది, తర్వాత ఆమె సపరేట్గా ఆమె ఒక సమస్యతో ఉంది. నిన్నగాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటుంది. ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ గుర్తించి మా నాయకుడు లేదా మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా సీఎం కానీ నీతో చర్చించడానికి ఎవరు తగ్గిలేరు. ఇక్కడ మీ నాయనకి హోదా ఉంది, మీ నాయన ప్రతిపక్ష హోదాలో పనిచేస్తున్నాడు, ప్రతిపక్షంగా 10 ఏళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన అనుభవాలు కానీ ఆయన ఆలోచన కానీ పంచాలంటే అసెంబ్లీకి రమ్మని మేము. ఇంకా గుండు సున్నా ఇచ్చినాక కూడా నువ్వు నాకేదో ఉందని చెప్పి నెత్తికి రంగేసుకొని వచ్చాడు కూర్చొని ముచ్చడి చెప్తే ఎట్టవుతుంది? నీవు ఒకటే ఒక పని చేయి. మీ నాయన ఎట్లాగో ఫామ్ హౌస్కి అంకితమైంది కాబట్టి నువ్వు అందరికంటే ప్రపంచంలో తెలివైన వాడివని నువ్వే అనుకొని పగటి కళలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు కాబట్టి నేను ముఖ్యమంత్రికి నేనే సరిసాటి అని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీ పక్కన కుర్చీ వేసుకొని దానికి బొమ్మ పెట్టినావు కాబట్టి మీ నాయన దగ్గరికి పోయి నీ అతి తెలివితేటలు ప్రదర్శించి ఆయనకు ఎట్లాగూ చేత కావట్లేదు కదా దాని ప్రతిపక్ష హోదాను తెచ్చుకొని ఆయన తెచ్చుకొని అసెంబ్లీకి రా, అసెంబ్లీ వేదికగా నీ ఎమ్మెల్యేలందరినీ తెచ్చుకో, నీ 10 సంవత్సరాల దరిద్ర పాలన గురించి మాట్లాడదాం, ఈ సంవత్సరంన్నరలో చేసినటువంటి పాలన గురించి మాట్లాడదాం. ఎందుకంటే వేదిక ఆడ గెలిచిందే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు, నీకు ఎమ్మెల్యేలు నీ వెనక మీరు అందరు రావాల్సింది అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రజలు చూస్తారు నీకు మైక్ ఇచ్చిర్రా, మైక్ కట్ చేసిర్రా, ఏం సోది మాట్లాడితే మైక్ నీ పనికిరాని సామెతలు చెప్పుకుంటా తాడి చెట్లు ఎక్కే ఈ బొందలు ఎక్కే ముచ్చడి చెప్తేనే మైకులు కట్ చేస్తారు. నువ్వు ముక్కుసూటిగా ప్రజలకు నీ 10 సంవత్సరాల పాలనలో ఎన్నిసార్లు రైతు రుణమాఫీ చేసినావు, నీ 10 సంవత్సరాల పాలనలో దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా లేదా, నీ 10 సంవత్సరాల పాలన రాకముందు మీ నాయన ఉద్యమం సమయంలో చెప్పినటువంటి దళిత ముఖ్యమంత్రిని చేసిండా చేయలేదా, మీ నాయన కట్టాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఈరోజు ఇంద్రం ఇల్లులు కడుతున్నాం కదా. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రోజు శంకుస్థాపనలు ఎన్ని అవుతున్నాయో గ్రామ పంచాయతీ తిరిగి వచ్చి చెప్పు కేటీఆర్. లేదా నీ పక్కన ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ నిలబెట్టుకున్నావు కదా, వాళ్ళని కూడా క్షేత్రస్థాయిలకు పోయి 3500 ఇల్లులు ఈరోజు ఇంద్రమ ఇల్లులు ఇచ్చిరు, అవన్నీ శంకుస్థాపనమై కడుతురా. ఎవ్రీ సోమవారం నాడు 1,00,000, 2 లక్షల రూపాయలు వాళ్ళ స్లాబులు గునాదులు గోడలు స్లాబులు కడితే వస్తున్నాయా లేదా తెలుసుకో. ప్రజాపాలనలో ఏమవుతుందో